గుడ్ మార్నింగ్. ఒక సాడ్ న్యూస్ చూస్తున్నాం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు ఒక హాస్పిటల్లో. ఈ రోజు తెల్లవారుజామున 4:50 రామోజీరావు మరణించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. అండ్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు. ఆయనకి 87 సంవత్సరాల వయసు. 2 రోజులుగా ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. 3 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలంటూ సూచించారు. వైద్యులు చెప్పినట్లుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కొంచెం క్రిటికల్ అయింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించబోతున్నారు. ప్రస్తుతం రామోజీరావు వయసు 88 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు. రామోజీరావు మరణానికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్ అందిస్తారు. విజయ్, ఎన్ని గంటలకు రామోజీరావు కన్నుమూశారు? వారి కుటుంబ సభ్యులు ఏమన్నారు? సరిగ్గా ఈరోజు ఉదయం 4:50 ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చనిపోయినట్టుగా స్టార్ హాస్పిటల్లో వైద్యులు ప్రకటించారు. గత 2 రోజులుగా ఆయన స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చాలా కాలంగా, దాదాపు ఏడాది కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. చాలా రోజులుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు, బెడ్ పైనే ఉంటున్నారు. ఈ మధ్యలో దాదాపుగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో 2 రోజుల క్రితం ఆయన స్టార్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ గత 10 నెలల కాలంలో చాలా రోజులుగా ఆయన స్టార్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నారు. అయితే కొంత రికవరీ కావడంతో స్టంట్ వేసిన తర్వాత ఇంటికి తరలించారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం పూట మళ్ళీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఆ తర్వాత వెంటిలేటర్ పైన చాలాసేపు ఉంచారు. దాదాపు రాత్రి ఆయన పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. డాక్టర్లు కూడా ఇప్పటికైతే కొంత క్రిటికల్ గానే ఉంది, వెంటిలేటర్ల పైన ఉంచినట్టుగా కూడా ప్రకటించారు. ఈ రోజు ఉదయం మార్నింగ్ 4:50 రామోజీరావు చనిపోయినట్టుగా డాక్టర్ అయితే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని, ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు. ఎవరైతే పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కావచ్చు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులంతా కూడా వచ్చి చూసే ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించే అవకాశం ఉంది. కాబట్టి అసలు హాస్పిటల్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. అక్కడే దాదాపు ఎవరైనా నివాళులు అర్పించడానికి వచ్చే వాళ్ళంతా కూడా అక్కడికి రామోజీ ఫిల్మ్ సిటీకి రావాలని చెప్పి కూడా ఇప్పటికీ సంస్థలకు సంబంధించిన వాళ్ళైతే చెప్పారు. ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు. రైట్ విజయ్. అటుగా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. మురళీకృష్ణ, రామోజీరావు ఒక పారిశ్రామికవేత్తగా, ఒక పత్రికాధిపతిగా, ఒక సినీ నిర్మాతగా, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. సో అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర, తనదైన పేరు సంపాదించుకున్నారు రామోజీరావు. ఎలా చనిపోయారు రామోజీరావు? ఆయన ప్రభావం ఎలాంటిదంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా రామోజీ అంటే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకోగలిగారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద రామోజీరావు అంటే తెలియని వ్యక్తులు ఉండరు అంటే అత్యవసరం కాదు. అంతటి ఒక పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఖచ్చితంగా సరైనటువంటి నిర్వచనం రామోజీ అని చెప్పొచ్చు. అంతటి ఒక పేరు ప్రఖ్యాతలు గాంచారు. ఒక ప్రియాపక్షుడు కావచ్చు, ఒక ఈనాడు సంస్థలు కావచ్చు, ఒక మార్గదర్శి కావచ్చు, ఒక మయూరి ఫిల్మ్ సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి నిర్మాణ రంగానికి కావచ్చు. ఒక రంగం కాదు, ఆ రంగం కాదు, ఈ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా రామోజీరావు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులుగా ఇచ్చారు. కొన్ని వేల మంది, ఆ మాటకు వస్తే కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఉపాధి కల్పించి అనేక మందికి ఆయన ఒక గురువుగా ఉండేటువంటి పరిస్థితి. ఆయన ప్రత్యేకించి మీడియా రంగంలో రామోజీరావు తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకోగలిగారు. మంచి మంచి సినిమాలు తీసినటువంటి పేరు కూడా ఆయన సొంతం మయూరి బ్రాండ్ మీద ఆయన చేసినటువంటి సినిమాలు కూడా ఆయనకు ఒక మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ రకంగా చూసుకుంటే రామోజీరావుకి తెలుగు సినిమా పరిశ్రమకే, తెలుగు రంగానికే కాదు, మొత్తం దేశం అంతా కూడా ఆయన పేరుని తెచ్చుకోగలిగారు. రాజకీయాల్లో కూడా ఆయన తనకంటూ ఒక మార్కు ఉంది.
చాలా మందికి రాజకీయంగా ఆయన ఒక రాజకీయ గురువుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఓపెన్ గానే ఆయన చెప్పారు, నేను కాంగ్రెస్ పార్టీతో బహిరంగంగానే డిఫర్ అయ్యానని, కాంగ్రెస్ వ్యవహార శైలి తనకు నచ్చలేదు అని చెప్పి ఆయన నేరుగా ఇంటర్వ్యూలను ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు కూడా ఆయన చవి చూశారు. న్యూస్ టైం పత్రిక సక్సెస్ఫుల్ గా నడవలేదు. అలా అదొక్కటి ఆయనకు ఉన్నటువంటి ఒక చిన్న మార్క్. అంటే రామోజీ ప్రారంభించి మూతపడ్డటువంటి పరిశ్రమలు అంటూ లేవు, సక్సెస్ కాకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. ఈనాడు ప్యానల్ గా ఆ రోజు ఇంగ్లీష్ పేపర్ ని స్టార్ట్ చేశారు, కానీ ఒకటే ఆయన తర్వాత వైండప్ చేసినటువంటి అదొకటే ఆయన కెరియర్ లో ఒక చిన్న మార్క్. మిగతావన్నీ కూడా సక్సెస్ఫుల్ గానే ఆయన ప్రతి పరిశ్రమలో, అంటే ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో ఆయన దూసుకువెడిపోయినటువంటి పరిస్థితి. విజయపక్షలు కావాలి, మయూరిలో కావాలి, ఈనాడు పేపర్ లో కానీ ఏ రంగంలో అయినా సరే ఆయన కాలు పెట్టడం మార్గదర్శిలో కానీ సక్సెస్ కాకుండా ఉండలేదు. అయితే మార్గదర్శి క్రమంలో ఆయన అనేక రకాలైనటువంటి మార్గదర్శి చిట్స్ సక్సెస్ఫుల్ గా నడిచినప్పటికీ కూడా మార్గదర్శి పేరు మీద ఫండ్స్ కలెక్ట్ చేయడం అనేటువంటి వ్యవహారం మీద కొన్ని విమర్శలు ఎదుర్కోవడం, రాజశేఖర రెడ్డి టీమ్ గా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద కేసులు వ్యవహారాలు నడవడం, అవి ఇప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా ఇంకా కేసులు వ్యవహారం కొనసాగడం, ఇప్పటికీ ఆ కేసు ఇంకా ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉండడం, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా రామోజీ పేరుని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే రామోజీ అనేటువంటి ఒక పేరుని అయితే మాత్రం ఆయన తెచ్చుకోగలిగారు. అంతటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని, ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి తీరుని బహిరంగంగానే విమర్శిస్తూ ఈనాడు ఒక లైట్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు అని చెప్పి ఆ రకంగా, అంటే ఒక సందర్భంలో కాదు, గతంలో కూడా పార్టీ శైలు ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి అనుకూలంగాను లేక ప్రతికూలంగాను ఒక లైన్ తీసుకోవటం, తన మార్క్ని తన మీడియా మాధ్యమంగా ఆయన ఖచ్చితంగా ఓపెన్ గా తీసుకెళ్లడం అనేది కూడా రామోజీ చేస్తున్నటువంటి ఒక కొత్త ట్రెండ్ అని చెప్పి చెప్పవచ్చు. అంటే మెచ్చుకుంటే మెచ్చుకోవడం, లేకు వ్యతిరేకిస్తే వ్యతిరేకించడం అనేది కూడా చాలా ఓపెన్ గా ఆయన తన స్టైల్ ని బయటపడడం అనేది మీడియాలో ఆయన ఒక మార్క్ ని, ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశారు. ఆ రకంగా చూసుకుంటే ప్రతి చోట కూడా రామోజీ ముద్ర అనేది, రామోజీ మార్క్ అనేది చాలా క్లియర్ గా మనకి ఇక్కడ చూడవచ్చు.